సార్ మీ పేరు? పోలీస్ మల్లప్ప పటేల్, నా జైరాబాద్ కాన్స్టిట్యున్సీ కేతకి సంగమేశ్వర ఆలయం కమిటీ మెంబర్ మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రజలకి ఎలా అందుతుంది? చాలా బాగా ఉంది అమ్మ ప్రజలకు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఫస్టే ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు దుర్లపాలనని గేట్లు తీసేయడం కానీ ప్రజాభవన్ కూడా చేసిండు. ఇప్పుడు పబ్లిక్ కూడా అందుబాటులో పెట్టి మళ్ళీ ఇంకోటి బస్సు ఫ్రీ పెట్టడం కానీ, మళ్ళీ 500కి గ్యాస్ ఇవ్వడం కానీ, మళ్ళీ ఇంకోటి 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంటు కానీ, ఇవన్నీ చాలా బాగానే పెట్టిండు. సన్న బియ్యం, మళ్ళీ ఇంకోటి 2 లక్షల రుణమాఫీ కానీ, మళ్ళీ రైతు బంధు, ఇవన్నీ చాలా బాగానే చేశాడు రేవంత్ రెడ్డి పరిపాలన. బీసీలకు కూడా మంచిగానే చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ పబ్లిక్ చాలా మంచిగా ఇస్తే మంచిగా కోరుకుంటారు కదా పబ్లిక్ అంతా. ఇప్పుడు బాగానే ఇప్పుడు పబ్లిక్ చూస్తే కూడా చాలామంది ఎల్బీ స్టేడియం కూడా పట్టలేరు. మరి పబ్లిక్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. అందుకని రైతుల పరిపాలన అంటేనే రేవంత్ రెడ్డి. రైతులు కూడా చాలా సందర్భాలు కూడా 2 లక్షల రుణమాఫీ ఎవరు చేయలేరు కానీ ఆయన చేసిండు. మళ్ళీ రైతు బంధు కూడా 12,000 చేసిండు. అందుకని చాలామందికి 200 యూనిట్లు సామాన్యులకే సంక్షేమ పథకాలు అందాలి. ఆ దశగా ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ పార్టీ అదే దిశగా ముందుకు అడిగేస్తున్నది, మంచిగా చేస్తున్నది. పబ్లిక్ కోసమే పరిపాలన చేస్తున్నారు. సెక్రటరీకి ఇప్పటివరకు ఎవరు పోలేకుండా కేసీఆర్ కూడా పామోదలం అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటేరియట్ కానీ ప్రభుత్వ అధికారులను కూడా మంచిగా పని చేయించడం కానీ అన్నీ తీరు చూస్తుంటే సంక్షేమ ఫలాలు కూడా బాగానే అందుతున్నాయి. ఇంత ముందుకు వెళ్తుంది. మన రాష్ట్ర స్థాయి అప్పుల బారి నుంచి కూడా ఇంకా ఇంత బాగా కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ వచ్చినప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పు అయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి అది కూడా గుదిబండలాగా ఉంటే కూడా ఒక మనం ఇంట్లో ఉంటే కూడా ఒక పెత్తనం చేసే తండ్రి అప్పు చేస్తే కూడా కొడుకుకు చాలా భారం. ఆ విధంగా భారం పడ్డా కానీ పథకాలు అందిస్తున్నట్టే రేవంత్ రెడ్డికి మనం మెచ్చుకోవాల్సిన విషయమే. Subscribe us and press the bell icon for more interesting updates.